సంసారం ఒక సాగరం పార్ట్ 32 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వాకిట్లో చప్పుడవుతంతో శేషగిరి బయటకొచ్చి చూశాడు. ఆటోలో తమ్ముడు మరదలు పంతులు గారున్నారు. వెళ్ళి వస్తాం జాహ్నవి, మా ఇంటికి రండి తప్పకుండా అని చెప్పి వెళ్ళారు పెద్ద దంపతులు. తమ్ముడిని చూసిన శేషగిరికి ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. ఎంతో మొరటుగా తైల సంస్కారం లేకుండా ఉన్న తనతో ఒక రకంగా పిచ్చివాడిలాగా కళ్ళల్లో ఏ కాంతి లేకుండా ఎప్పుడూ తాగుతూ తూలుతూ కనిపించే అన్నయ్య ఎంతో చక్కగా పద్ధతిగా చక్కటి బట్టలతో క్లాస్గా కనిపించేసరికి జగపతికి చాలా ఆనందం కలిగింది. తమ్ముడు కూడా చాలా చక్కగా ఉండేసరికి శేషగిరికి ఆనందం కలిగింది. అరే భలే వచ్చారా, చాలా సంతోషమని లోపలికి వెళ్ళారు. అప్పుడే పూజా గదిలో పూజ ముగించుకుని హారతి పళ్ళెంతో బయటకు వచ్చింది సావిత్రి. శేషగిరి హారతి తీసుకుంటున్నాడు. జాహ్నవి జగపతి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి అంతా విచిత్రంగా చూస్తుంది జాహ్నవి. మీరే నా సావిత్రక్క అన్నది జాహ్నవి. ముచ్చటగా పసిపాపలా ప్రశ్నిస్తున్న జాహ్నవి వైపు నవ్వుతూ చూసింది సావిత్రి. ఎంత బాగున్నావు, ఎంత మంచి అమ్మాయివి, నీ మాట తీరు కూడా చాలా బాగుంది జాహ్నవి అంటూ మెచ్చుకున్నది సావిత్రి. కానీ మీరు నాకు ముందు నచ్చలేదు అని జాహ్నవి అంటుంటే జగపతి తప్పు, అలా అనకూడదు అన్నాడు. ఉండండి, మనసులో ఉన్న మాట చెప్పాలి కదా, అంజమ్మ అక్క ఉంది కదా, బావగారిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని నాకు చాలా కోపం వచ్చింది మీ మీద. కానీ మీరు చాలా మంచివారని అన్ని విషయాలు తర్వాత తెలిసాయి. ట్రైన్లో కూడా బామ్మగారు వాళ్ళు మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పారు. అందుకే ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అన్నది జాహ్నవి. అరమరికలు లేని మనసుతో పసిపిల్లల మనస్తత్వంతో ఎంతో అందంగా మాట్లాడుతున్న జాహ్నవి వైపు చూసి చక్కగా నవ్వేసింది సావిత్రి. క్షమించండి వదిన, జాహ్నవికి మాట తీరు కుదరదు అన్నాడు జగపతి. ఏం పర్వాలేదు, ఇలా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయితో ఇబ్బందే లేదు, నాకు చాలా నచ్చింది జాహ్నవి అంటూ నవ్వింది సావిత్రి. వెంటనే ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దురు కానీ, చాలా సంతోషంగా ఉంది, ఇక మీ అన్నయ్య గారి సంతోషం చెప్పేది కాదు అంటూ శేషగిరి ముఖం వైపు చూసి సంతోషపడింది సావిత్రి. అంజమ్మ బయటకు వచ్చింది. అప్పుడే స్నానం చేసి అక్క ఎలా ఉన్నారు, ఎందుకు ఇలా చిక్కిపోయారు అంటూ అంజమ్మను కౌగిలించుకొని ఏడ్చింది జాహ్నవి. జాహ్నవి కనబడడమే దుఃఖం ఆగలేదు అంజమ్మకు. అమాయకత్వమైన మనసు. నేను ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలేవి కూడా పాపం ఈ అమ్మాయి మనసుకు అంటుకోలేదు. అదే నా అదృష్టం అనుకుని కన్నీళ్ళయింది. అక్క ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎలా ఉంది, అప్పుడు నాకు జరిగినట్లు మీకు కూడా జరిగిందంటగా, నాకు అప్పుడు ఏమీ తెలియలేదక్క, పాము వచ్చిందన్నారు కదా, భయంతోనే ఉన్నాను అంటూ చెబుతున్న జాహ్నవి మాటలకు తను చేసిన పిచ్చి పనులన్నీ గుర్తుకొచ్చి జగపతి వైపు చూసి కన్నీరు పెట్టుకుంది అంజమ్మ. వదిన బాధపడకండి, అన్నీ బాగానే ఉన్నాయి, చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఇంట్లో మిమ్మల్ని చూస్తుంటే అన్నాడు ఆనందంగా జగపతి. జగపతి జాహ్నవి ఇద్దరు చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చారు. పంజాబీ డ్రెస్ వేసుకున్న జాహ్నవి చిన్న పిల్లలా ఉంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి జగపతి అంటూ అడిగాడు శేషగిరి. అన్నీ బాగున్నాయన్నయ్య అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. సమర్థత ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అంటూ ఈ ఆనందాన్ని అమ్మ చూడ్డానుకుంటే బాగుండేదన్నాడు శేషగిరి. అక్కడున్న తల్లి ఫోటో ముందు నిలబడి దండం పెట్టుకున్నారు జగపతి జాహ్నవి. వీరలంకమ్మ ఫోటో చూసి బాగా ఏడ్చేసింది జాహ్నవి. అత్తయ్య అలా చచ్చిపోయారు, పాము కరిచి అన్నది. పాము కరిచి కాదమ్మా, నా బుద్ధి అనబోయిన అంజమ్మ మాటలకు అడ్డు వచ్చి మీరు ఇంకెప్పుడు మిమ్మల్ని నిందించుకోవద్దు వదిన, ఇక వదిలేయండి, గతం గత, జరిగింది జరిగిపోయింది, ఇకపై మనమంతా ఆనందంగా ఉండాలి, అమ్మ తప్పకుండా వదిన కడుపున పుడుతుందన్నాడు జగపతి సావిత్రి వైపు చూస్తూ. టిఫిన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సావిత్రి చాలా రుచిగా వంట చేసింది. రాత్రి కూడా ఏమీ తినకపోయేసరికి సరిగ్గా ఆవురావురమంటూ తింటున్నాడు జగపతి. శేషగిరి తినే సంగతి తెలుసు కాబట్టి జగపతికి కడుపు నిండా వడ్డించింది నవ్వుతూ సావిత్రి. టిఫిన్ కార్యక్రమాలు అయ్యాక శేషగిరి జగపతితో కలిసి తన రైస్ మిల్లుకు వెళ్ళారు. అంజమ్మ మాట్లాడుతూ ఉండగానే చేతులు వణుకుతూ ఉన్నట్లు కనిపించాయి జాహ్నవికి. అక్క ఎందుకు నీకు ఇలా చేతులు వణికిపోతున్నాయన్నది జాహ్నవి ఆశ్చర్యంగా చూస్తూ. అవును నిజమే, ఎందుకక్క వణుకుతున్నాయన్నది సావిత్రి. ఏం లేదమ్మా, బలహీనంగా ఉన్నాను కదా, అందుకే డాక్టర్ గారు చెప్పారు ఇలా ఉంటుంది అని అన్నది అంజమ్మ. ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నువ్వు కూడా చచ్చిపోతావా అన్నది జాహ్నవి. తప్పు జాహ్నవి, అలా మాట్లాడకూడదమ్మా అన్నారు సావిత్రి గారు. తప్పు లేదు, తనన్నది నిజమే, నేను నిజానికి ఎప్పుడూ చచ్చిపోయాను. ఇప్పుడు ఉన్నది మంచి మనసు, ఈ మంచి మనసు ఈ బలహీనమైన శరీరంలో ఎన్నాళ్ళు బతికుంటుందో తెలియదు అని మనసులో అనుకుని బాధపడింది అంజమ్మ. ఇలా చేతులకు కాళ్ళకు వణుకొస్తుంటే ఆయుర్వేద నూనె రాసుకుంటే వారు పెద్దమ్మ
వాళ్ళు కేరళలో చేస్తారట అంటూ చాలా ఆశ్చర్యంగా తనకే తెలుసన్నట్లు ఆనందంగా చెప్పింది జాహ్నవి. నిజమే అక్క, మనకు దగ్గరలోనే కేరళ వైద్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ ఇలాంటివన్నీ బాగు చేస్తారు. నిజంగా జాహ్నవి వల్ల ఈ విషయాన్ని గ్రహించాం. హాస్పిటల్కి తప్పకుండా వెళ్దాం మనం. అక్కడేమీ చేయరు, మసాజ్ చేస్తారు, నరాల్లో కొత్త ఉత్తేజం వచ్చేలా చేస్తారు, సరిపడా రక్తం పడేట్లు తిండి తినమని చెబుతారు. వారే ఇస్తారు తెలుసు నాకన్నారు సావిత్రి గారు. కానీ మీకు ఇలా బలహీనంగా ఉందన్న సంగతి నాతో మీరు అననే లేదు అన్నది సావిత్రి అంజమ్మ వైపు చూస్తూ. అక్క చాలా మంచిది, అక్కకి ఎంత బాధ ఉన్నా మనకు చెప్పదు ఉన్నది జాహ్నవి కన్నీళ్లు పెట్టుకుంటూ. నా కోసం కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నావా జాహ్నవి? నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను, నా జీవితం నాశనం అయింది. నువ్వు వచ్చిన వేళ విశేషం వల్ల మన కథ మంచిగా ఇటువంటి దారిలోకి తిరిగింది అని అనుకుంది అంజమ్మ. మర్చిపోయాను సావిత్రక్క, నీకు పొట్టలో చిన్నబాబు ఉన్నాడట కదా, లెటర్ రాశారు కదా, నాకు తెలిసింది ఆ విషయం. ఎందుకంటే నేను పెద్దదాన్ని అయ్యాను కదా, నేను చాలా ఆనందపడుతున్నానని నవ్వింది జాహ్నవి. అవును, నిన్ను చూస్తుంటే నీలాంటి పాప పుడితే బాగుండనిపిస్తుంది నాకు జాహ్నవి అన్నది సావిత్రి నవ్వుతూ. ఏమో, ఆడపిల్లలంటే భయంగా ఉంది, చంపేస్తున్నారు కదూ, నాకు చాలా భయంగా ఉంటుంది. అబ్బాయిలైతే ఎవరు ఏమీ చేయరు, ఆ అబ్బాయిలను మీద పడి కొరకరు అన్నది ముఖం బాధగా పెట్టుకొని జాహ్నవి. అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఎవరు కొరుకుతారు మీద పడి అన్నది సావిత్రి ఆశ్చర్యంగా. అమ్మో, అది చాలా చెప్పకూడదు అన్నది జాహ్నవి కళ్ళు మూసుకొని. అయ్యో జాహ్నవి, ఈ విషయంలో జగపతి అలాగే ప్రవర్తిస్తున్నాడా అన్నది బాధగా. నాకు అర్థం కాలేదక్క అన్నది సావిత్రి. కొందరు గదిలోకి వెళ్ళాక ఒకలా ఉంటారు, అలాగే జగపతి జాహ్నవిని ఎక్కడంటే అక్కడ కొరుకుతాడు. అలాంటి సమయంలో సున్నితంగా ఉండడు పాపం అని చెప్పింది బాధగా అంజమ్మ. ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు? ఆయనను అంటావేంటి? ఆయన చాలా మంచివారు, ఆయన ఎప్పుడూ అలా చేయరు. పైగా నాకు ఎక్కడ నొప్పి లేకుండా చూస్తారు అంటున్న జాహ్నవి వైపు చూసి. అయ్యో, కనీసం లోక జ్ఞానం పెద్దగా లేకుండానే పెళ్లి చేశారు, వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉండవచ్చు అనుకుంది బాధగా సావిత్రి. మరి నీకు ఛాతి మీద కొరికింది ఎవరు అన్నది అంజమ్మ బాధగా. ఓ అదా, ఆ విషయం ఎవరికీ చెప్పకూడదన్నారు, కానీ ఇట్లా ఆయన మీద తప్పు పడితే నేను భరించలేను, అందుకే చెబుతున్నాను అంటూ సుందరం చేసిన పనులు చెప్పింది జాహ్నవి ఏడుస్తూ. చూడు ఎలా మచ్చపడిందో అని చూపించింది. ఒక్కసారిగా మతిపోయినట్లు అనిపించింది సావిత్రికి. ఇలా కూడా ఉంటారా రాక్షసులు, నువ్వెలా తట్టుకున్నావన్నది అన్నది సావిత్రి. అంటే నీ జీవితం అన్నది అంజమ్మ బాధగా. అంటే అన్నది జాహ్నవి అప్పుడు వివరంగా అడిగింది సావిత్రి. లేదు, అప్పటికి మా పెద్దనాన్నగారు వచ్చి వాడిని చితక్కొట్టారు, బాగా తన్నారు, అలాంటిది ఏమీ లేదు, జరగలేదు. అలా జరిగితే నేను ఇలా ఎందుకుంటాను? అలాంటి పనులు జరగకూడదు, భర్తకి మాత్రమే మెడలో ఇది కట్టిన వారితోనే అలా ఉండాలని నాకు అన్ని వివరాలు చెప్పారు వరలక్ష్మి పిన్ని. పెద్దమ్మ నాకు తెలుసు, అందుకనే వాడిని ఏమీ చేయనివ్వకుండా చాలా ఎదుర్కొన్నారు. చాలా మంచి పని చేశావు జాహ్నవి, నిన్ను నువ్వు రక్షించుకున్నావు. ఒక దుర్మార్గుడు పాలు పడలేదు నీ జీవితం, కానీ ఈ మచ్చ మాత్రం మిగిలిందన్నారు సావిత్రి బాధగా. ఇలా జరిగిందని ఎవరికీ చెప్పకండి, అలా చెబితే ఏమీ జరగకపోయినా ఏదేదో జరిగిందని చెప్పకుండా మా అమ్మ పెద్దమ్మ చెప్పారు. అమాయకమైన మనసులో ఏ మాట దాయాలో ఏ మాట దాయకూడదో కూడా తెలియని స్వచ్ఛమైన మనసున్న నిన్ను చూస్తూ ఒక్క క్షణం అలా ఆనందంగా ఉండిపోయింది సావిత్రి. మీరు కూడా మేము ఉండే చోట ఉంటే చాలా బాగుంటుంది, అందరం కలిసి ఉండొచ్చు కదా అన్నది జాహ్నవి. అవును, మీరే ఇక్కడికి వచ్చేస్తే చాలా బాగుంటుంది అన్నది సావిత్రి నవ్వుతూ. అమ్మ, అక్కడ చాలా పెద్ద కొట్టుంది, అక్కడ ఆయన లేకపోతే వ్యాపారం జరగదు, చాలామంది ఇబ్బంది పడతారట, అందుకే తెలివిగా ఒక అబ్బాయిని పెట్టొచ్చామని చెప్పి వరలక్ష్మి కుటుంబం గురించి, చిన్ని బుజ్జి గురించి అన్ని విషయాలు చెప్పి ఆనందంగా నవ్వింది జాహ్నవి. అంతేకాదు, చింటూ అనే చిన్న కుక్క పిల్లుంది, అది చాలా ముద్దుగా ఉంటుంది, జామ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయని కూడా నవ్వుతూ చెప్పింది జాహ్నవి. తర్వాత ట్రైన్లో కలిసిన పెద్ద దంపతుల గురించి అన్ని విషయాలు చెప్పి నవ్వుతూ ఉన్నది జాహ్నవి. వారు చాలా మంచివారని చెప్పింది సావిత్రి. అవును, కలగూరన్నం చాలా బాగుంది, నాకు రుచిగా అనిపించింది, అమ్మ చేసిన గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంది అంటున్న జాహ్నవి వైపు చూసి. ఎందుకో నాకు అనుమానంగా ఉంది అంటూ వాకిట చేరావా జాహ్నవి అన్నది అంజమ్మ. లేదు, 10 రోజుల కిందటే రావాలి, రాలేదు, ఆ విషయం చెబుదామనుకుంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయాం, ఇలా వచ్చేసామంటూ నవ్వింది జాహ్నవి. ఇబ్బంది ఏమీ లేదు, నేను తీసుకెళ్ళి చూపిస్తాను హాస్పిటల్లో, మనకు తెలిసిన డాక్టర్ అమ్మే కదా అంటూ నవ్వింది సావిత్రి. సావిత్రి అంజమ్మ జాహ్నవితో కేరళ ఆయుర్వేద వైద్యశాలకి వెళ్ళారు. అక్కడ కేరళ వైద్య విధానంలో ఆయుర్వేద పద్ధతిలో చక్కగా వైద్యం చేస్తారు. అంజమ్మను చూపించారు డాక్టర్ గారికి, చాలా తొందరగా తీసుకొచ్చారు. నరాలలో రక్త ప్రసరణ తగ్గిపోయింది, పైగా రక్తహీనత ఉంది, ఈమెకు చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే పక్షవాతం లక్షణాలు రావడానికి సిద్ధంగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. వెంటనే వైద్యం మొదలు పెట్టాలని చెప్పారు డాక్టర్ గారు.
వచ్చారు. ఏవో ఆకులు పసరు తీసుకొచ్చి అంజమ్మకు రాస్తుంటే ఆ వాసనకు వాంతొచ్చినట్లయింది సావిత్రికి. ఏమైందక్కా? వాంతొచ్చినట్లుంది కదూ! నాకు అలాగే ఉంది అన్నది జాహ్నవి. బాధపడుతూ ముక్కు మూసుకుంటూ నవ్వేసింది సావిత్రి. అక్కడే ఉన్న మామిడాకులు, నిమ్మాకులు తీసి వాసన చూశారిద్దరు. అంజమ్మకు అరగంట పైనే వైద్యం జరిగింది. ఈలోపు అక్కడ ఉన్న తోటలోకి నడిచి వచ్చారు జాహ్నవి, సావిత్రి. అక్కడ తోటలో చెట్టుకున్న మామిడికాయ బాగుంది, కోసుకోవచ్చా అన్నది జాహ్నవి ఆశగా. చాలా పుల్లగా ఉంటాయమ్మా అని చెప్పాడు వాచ్మెన్. అయితే తొందరగా ఇవ్వు అన్నది జాహ్నవి చాలా ఇష్టంగా. నిజానికి సావిత్రి కూడా తినాలని నోరూరుతుంది. ఆ వాచ్మెన్ ఇద్దరు ఆడకూతుర్లు తన బిడ్డల్లా ఉన్నారు అనుకుని కాయను శుభ్రంగా కడిగి ముక్కలు కోసిచ్చాడు. సావిత్రి, జాహ్నవి ఎంతో ఆనందంగా తింటున్నారు. ఆ తర్వాత కాసేపటికి అంజమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆమె శరీరం ఆకులతో కప్పబడి ఉంది. ఈ రోజుకి చాలు, రేపు పొద్దున్నుండి ఉదయాన్నే పంపించండి. వైద్యం చేయడం చాలా ముఖ్యం ఆమెకు. సరైన సమయానికి తీసుకొచ్చి మంచి పని చేశారన్నారు డాక్టర్ గారు. అక్కడి నుంచి బయలుదేరి సావిత్రి తను చూపించుకున్న హాస్పిటల్లో జాహ్నవికి కూడా చూపించింది. కొన్ని పరీక్షలు చేసి నెల తప్పిందని చెప్పింది. జాగ్రత్తగా ఉండాలి, ఈమె మీ తోడు కోడల, ఇద్దరికి 2 నెలల తేడా ఉంది అంతే అంటూ నవ్వారు డాక్టర్ గారు. అక్క, ఇద్దరికి 2 నెలల తేడా ఏమిటి? నీకేమైంది? నాకేమైంది అన్నది జాహ్నవి భయంగా మొహం పెట్టి. అయ్యో, నువ్వు తల్లివి కాబోతున్నావు, అయినా ఇప్పుడు కూడా ఇంత చిన్న వయసులో పెళ్ళి ఎలా చేశారమ్మా అన్నది డాక్టర్ అమ్మ. అలా జాహ్నవికి చూపించి మందులు రాయించి అన్నీ తీసుకొని ఇంటికి చేరారు. అంజమ్మకు కషాయాలు, పొడులు, ఇంకా ఏవేవో చాలా ఇచ్చారు పౌడర్లు. చెప్పినట్లు వేసుకోవాలని సావిత్రి అన్నీ రాసి ఇచ్చింది. మధ్యాహ్నం భోజనానికి వంట పని మనిషి చేసేసింది. శేషగిరి, జగపతి ఇద్దరు కూడా రైస్ మిల్కి వెళ్ళారు. చాలా పెద్ద రైస్ మిల్ అది. ఆ తర్వాత యానగ మిషన్ దగ్గరికి వెళ్ళారు. 4-5 రకాల మిషన్లున్నాయి. నిరంతరం పని జరుగుతూ ఉంటుంది. నమ్మకమైన పని వాళ్ళు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటుందట సరుకు, అందువల్ల లాభాలు ఎక్కువే. ఉన్న ప్రాంతంలో మాత్రం ధరలు తగ్గించి ఇస్తారట, అందువల్ల జనం తాకిడి ఎక్కువే. అన్ని చూసిన జగపతి చాలా ఆనందపడ్డాడు. నిజంగా అమ్మ ఉంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి చూసి చాలా ఆనందించేదని నవ్వుతూ చెప్పాడు జగపతి. అవునురా, ఎంతసేపు మనం చాలా గొప్పగా సంపాదించి సుఖంగా ఉండాలని, మన బిడ్డలు చూడాలని ఎంతో ఆశపడేది. ఇంతలో పని మనిషి కొడుకు వచ్చాడు. బాబుగారు, అమ్మగారు మిమ్మల్ని తొందరగా రమ్మన్నారు అని చెప్పి వెళ్ళాడు. జగపతి, శేషగిరి ఇద్దరు కూడా వెళ్ళారు. ఇంటికి బైక్ మీద ఇంటికి వెళ్ళడమే. జాహ్నవి కూడా నెల తప్పిందని అన్న విషయాన్ని ఆనందంగా చెప్పింది సావిత్రి. చాలా ఆనందంగా చూశాడు జగపతి జాహ్నవి వైపు. జాహ్నవి మామూలుగా చూసింది. ఏం చేయాలో ఏమిటో నాకేమీ తెలియదు, కడుపులో బిడ్డ ఉంటే ఎలా, అవన్నీ నాకు ఎలా తెలుస్తాయంటూ బాధగా ఆలోచిస్తూ ఒక రకమైన కంగారు భావంతో ఉంది జాహ్నవి. అవన్నీ జగపతికి చెప్పి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంది. తీపి తీసుకొచ్చి పెట్టింది సావిత్రి అందరికీ. అది కాక అంజమ్మక్కకు వైద్యం చేయించాలని, రోజు తీసుకురమ్మని చెప్పారని అన్నీ వివరంగా చెప్పింది సావిత్రి. అవునా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శేషగిరి. చాలా మంచిదయ్యింది, సమయానికి వెళ్ళారు అన్నాడు జగపతి. ఆ మాట కూడా వచ్చింది జాహ్నవి నోటి వెంట. ఆ తర్వాత నాకు ఆ వైద్య విధానాలు తెలుసు కాబట్టి వెంటనే తీసుకెళ్లాను. మేము చూపించుకునే హాస్పిటల్ దగ్గర అని నవ్వుతూ చెప్పింది సావిత్రి. చాలా సంతోషంగా ఉంది నా మనసుకు. దేవుడి దయ వల్ల ఇద్దరికి పండంటి పిల్లలు పుడితే అంతే చాలు అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించింది అంజమ్మ. ఎప్పుడూ దేవుడిని మనసులో తలుచుకోనైనా తలుచుకోదు సావిత్రి. పూజలన్నీ చూసి తను అలవాటు చేసుకుంది. రాత్రి భోజనాలు చేసిన తర్వాత జగపతి వాళ్ళకి ఇచ్చిన రూమ్లోకి పడుకోవడానికి వెళ్ళారు జగపతి, జాహ్నవి బుంగమూతి పెట్టుకొని అలాగే కూర్చుంది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఏంటమ్మాయి గారు, అమ్మ కాబోతున్నారు కదా, ఎందుకు నీకు అలక, చిన్నపిల్లవి కాదిక అన్నాడు నవ్వుతూ జగపతి. ఎందుకలా ఉన్నావంటూ జాహ్నవి బుగ్గ పట్టుకొని అడిగాడు జగపతి. నాకేం తెలుసు, కడుపులో బిడ్డున్నాడని నాకు చెప్పాలి కదా అన్నది జాహ్నవి. బాగుంది, ఆ విషయం ఎవరికి తెలుస్తుంది, దేవుడికే తెలియాలన్నాడు నవ్వుతూ జగపతి. మరి నాకు పరీక్ష చేసిన డాక్టర్కు తెలిసిందిగా, మీకు తెలీదా అంటున్న జాహ్నవి వైపు చూసి నవ్వాడు జగపతి. నాకెలా తెలుస్తుంది అన్నాడు జగపతి నవ్వుతూ. జాహ్నవి జగపతి చెవిలో తనకు పరీక్ష చేసిన విధానాన్ని చెప్పి తన అనుమానాన్ని అడిగింది. ఇంతవరకు ఇలాంటి అనుమానం ఎవరికీ కలిగి ఉండదు, ఎవరికైనా చెబితే నవ్వుతారు అంటూ పక్కపక్క నవ్వుతూ ఉన్నాడు జగపతి. నాకంటే తెలియదు, మీకన్నీ తెలుసు కదా, నాలో కలిసిపోవాలి అంటూ ఉంటారు కదా, అలా ఉన్నప్పుడు మీకు ముందే ఎందుకు తెలియకుండా ఉంటుంది, నాకంటే తెలియదు కానీ అంటున్న జాహ్నవి ప్రశ్నకు సమాధానం ఏది, ఎక్కడ వెతుకుదాము అంటూ నవ్వేశాడు జగపతి. డాక్టర్ గారికి తెలిసిందిగా మరి, పరీక్ష చేయగానే అయ్యో రామా, అంటే నీ
ఉద్దేశం అంటూ ఇక ఆ విషయాన్ని ఆలోచించలేక నవ్వుతూనే ఉన్నాడు జగపతి. కొంటెపిల్లవి, నీ ప్రశ్నకు నువ్వే రాబోయే ముందు కాలంలో నవ్వుతావు తెలుసా అంటూ నవ్వుతూ జగపతి, అది ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత నీకే తెలుస్తుంది. లోపల బిడ్డ కదిలినా తెలుస్తుంది. అన్నీ నీకే అర్థమవుతూ ఉంటాయి. నీకు ఏది ఇష్టమైతే అది నన్ను అడుగు, నేను తెచ్చి పెడతాను. తిందువు గాని. ఇష్టాలు, కష్టాలు, నొప్పులు, ఆనందం అన్నీ తల్లికే తెలుస్తాయి. బిడ్డ కడుపులో ఉన్నంత వరకు. ఆపై బాధ్యతలు నేను కూడా చూడాలి అన్నాడు నవ్వుతూ జగపతి. లోపలి విషయాలు నాకు తెలిసే అవకాశాలు ఉండవు పిచ్చి పిల్ల అన్నాడు నవ్వుతూ జగపతి. జాహ్నవి సుకుమారమైన పొట్టను చిన్నగా నిమురుతూ, మా అమ్మ పుడితే బాగుండు అన్నాడు మనస్ఫూర్తిగా జగపతి. అలా మీరంటే చనిపోయిన అత్తయ్య ఎలా వస్తుంది అన్నది ఆశ్చర్యంగా జాహ్నవి. నీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడకపోవడమే మంచిది. సమాధానాలు వెతకాలంటే నాకు తెలియడం లేదు అని అనుకున్నాడు జగపతి. నాకు ఒక అనుమానంగా ఉంది అన్నది జాహ్నవి. చెప్పు బంగారం బుజ్జి అన్నారు. ఇందాకడ వచ్చిన అనుమానాలు లాంటివి కాదు కదా అన్నాడు నవ్వుతూ జగపతి. అవును, కడుపులో ఉన్న బిడ్డకు ఊపిరి ఎలా అందుతుంది, అన్నం ఎలా తింటుంది, ఇంకా మిగిలినవి అంటూ చిటికిన వేలు 2 వేలు చూపించింది. అదే భగవంతుడి లీలా విధానం. తల్లి పొట్టలో అన్నీ అమరుస్తాడు బిడ్డకు. తల్లి శ్వాసలోనే బిడ్డ శ్వాస, తల్లి తీసుకునే ఆహారంలో బిడ్డకు ఆహారాన్ని ఇస్తాడు అని పెద్దవాళ్ళు చెప్పుకుంటే విన్నాను. నాకు పెద్దగా తెలియదు అన్నాడు జగపతి. మీరు నాకన్నా పెద్ద కదా, మీకన్నీ తెలియాలి కదా అన్నది జాహ్నవి కోపంగా. పెద్దవాళ్ళైనంత మాత్రాన ఏది తెలీదు. రేపు నువ్వు ఒక బిడ్డని కన్నాక నీకు అన్నీ తెలుస్తాయి. చిన్నదానివి అయినా కూడా ఆడదానికి అంత శక్తి ఇచ్చాడా భగవంతుడు అంటూ నవ్వాడు జగపతి. ఇక వారిద్దరూ ఆనందంతో దగ్గరయ్యే అనుబంధంతో ఒకటయ్యారు. ఎందుకని ఈరోజు మీరు చాలా అంటున్న జాహ్నవి ప్రశ్నకు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు మామూలు అమ్మాయివి కాదు, కాబోయే తల్లివి కదా, అందుకని చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ మా అక్క 2 బిడ్డలను కన్నది కదా, అప్పుడు చెప్పుకుంటుంటే విన్నాను ఒకసారి అంటూ నవ్వాడు జగపతి. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.